మా పాలమూరు బిడ్డలందరికీ నా తరఫున రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాను. మద్దలేటి సార్ తోటి నా ప్రయాణం ప్రజానాట్య మండలి ఈ యొక్క సభలతో పాటు అరసం ప్రజానాట్య మండలి ఉమ్మడి రాష్ట్రంలో రచయితల వర్క్షాప్ జరిగినప్పుడు పరిచయం అయినాం. అది ఒక నాగర్ కర్నూలే కాదు, ఈ మధ్యన చూస్తే ఈ 5 సంవత్సరాలలో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారుల మధ్యన పల్లె నరసింహ పాఠం అవుతుందనేటువంటిది సత్యం. ఎందుకంటే గోరెటెంకన్న రాసినటువంటి తరమెల్లిపోతున్నదో అనేటువంటి పాట పాలమూరు నుంచి వచ్చినటువంటి పాటే. తర్వాత 10 జిల్లాల పాట, ఆ పాటతోటి కూడా దాదాపుగా పల్లె నరసింహను ప్రచారం చేసినటువంటి ఆ యొక్క గొప్పదనాన్ని నేను ఎన్నడూ కూడా ఆ పాలమూరు విషయంలో మర్చిపోనని మరొకసారి పాలమూరు బిడ్డలకు, పాలమూరు తల్లికి, పాలమూరు మట్టికి నేను మరొకసారి సలాం చేస్తూ మద్దలేటి అన్న గారు రాసినటువంటి 2 పల్లవి చరణాలను పాడతా. కూలిపోయిన రాజ్యములో కూలి తల్లుల చూసినా, కూలిపోయిన రాజ్యములో కూలి తల్లుల చూసినా, కూలి తల్లుల ఆకలి కోర్చే శోకం చూసినా, శోకం తీసే కూలి తల్లుల ఏకం చేసినా, ఆ ఏకం కేకతో పాటకు సాకి తీసినా, పోరు బాటలో ఒరిగిపోయిన వీరుల చూసినా, పోరు బాటలో ఒరిగిపోయిన వీరుల చూసినా, ఆ వీరులు కలిసిన పోరుదారుల పోరును చూసినా, మరణం పొందిన అయ్యో మరణం పొందిన వీరుల సూర్య కిరణాలు చూసినా, అరే మరణం పొందిన వీరుల సూర్య కిరణాలు చూసినా, ఆ కిరణాల తల్లి రాసే పాటకు చరణం రాసినా, పల్లె తల్లి పాటాలల్లో పాటాలైతిరా, జనము గుండె చప్పులల్లో డప్పులైనరా, పల్లె తల్లి మాటాలల్లో పాటాలైతిరా, జనము గుండె చప్పులల్లో డప్పులైతిరా, అరే జనము గుండె చప్పులల్లో డప్పులైతిరా, అరే జనము గుండె చప్పులల్లో డప్పులైతిరా, అరే జనము గుండె చప్పులల్లో డప్పులైతిరా. చివరిగా ఒక పాట మాత్రం అన్న నిర్మోహమాటంగా చెప్పినాడు. పాట పాడేటోళ్ళ గురించి రాసిండు సారు, కానీ పాట పాడేటోళ్ళు పాట రాసిన ఆయన పంతులు అయిండు, పాట వాడిన ఆయన ఎమ్మెల్సీ అయిండు, యాక్షన్ చేసిన ఆయన ముఖ్యమంత్రి అయిండు, దాని తర్వాత నటన చేసినటువంటి మన ఎన్టీ రామారావు గారు కూడా మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండు. కానీ గోసి కొంగడి కట్టుకున్నటువంటి కొంతమంది బాధలు చెప్పిండు మా సారు. మరి మనం భక్తులు మారాలంటే లాస్ట్ చరణంలో చెప్పిండు, నీ పాట మారాలే నీ ఆట మారాలన్నాడు. మరి ఎటు పోవాలనో సార్ కొంచెం చెప్తే గటు పోయి మేము కూడా మాల లెక్క అవుతాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కానీ ఈ పాటను నమ్ముకున్నటువంటి వాళ్ళం నేను చెప్తున్నా, ఈరోజు పాట పాడేటువంటి వాళ్ళను నిరుత్సాహంగా అయ్యో మా బతుకులు ఇట్ట అయిపోయినాయంటే కాదు, మా పిల్లలు చెప్పాలి మా నాయన పల్లె నరసింహ మంచి సింగర్, ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి గాయకుడుగా ఉన్నాడు, పాట పాడి నా తరానికి చెప్పాలి. గాయకులుగా రైటర్స్ గురించి కూడా ఈరోజు మద్దలేటి సార్ను మనం మంచి రైటర్గా చెప్తున్నాం. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని ఏఐలు వచ్చినా తెలంగాణ ఉన్నటువంటి జానపదాన్ని ఇంకా ఢీకొనలేదు ఆ ఏఐటి కూడా. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన తెలంగాణ కళాకారులకు ఎంత గట్టిదనం ఉందో అర్థమవుతున్నది. జనం బాధ జగతి బాధ, జనం భవిత బతుకు బాధ, తల్లి బాధ చెల్లి బాధ, పల్లెలో ప్రతి ఇల్లు బాధలన్నీ ఒకటి చేసి బాధ బారే బాధలే కొలం తీసి కవిత రాసి కలం విప్పి పాట పాడి కవిత రాసే కవి గారికి, కవిత రాసే కవి గారికి భవిత లేదెందుకో, పాట పాడేటోళ్లకు పూటకు లేదెందుకో, పాట పాడేటోళ్లకు పూటకు లేదెందుకో. లాస్ట్ చరణం, ఇంటిలోని అనజరెంకున లాగురన,
ఇంటిలోని మాటలల్లి కొంటెగ కోలాట మాడి నీతి పాటో భీతి పాటో అవినీతిని ఎదిరించే పాటో లాలి పాటో జోల పాటో విప్లవాల పోరు పాటో తల్లి పాటో చెల్లి పాటో వీరుల విల్లంబు పాటో పాట పాడే పాట సారి కాటు వేసిరెందుకో పాట పాడే పాట సారిని కాటు వేసిరెందుకో చివరి అంటాడు సారు పాట పాడే పాటగాడా నీ పాట దారి మార్చాలిరా ఆటలాడే ఆటగాడా నీ ఆట అడుగు మార్చాలిరా అనేటువంటి మదిలేటి సార్కు మరొకసారి సెల్యూట్ చేద్దాం మంచి పాటలు పాడతాం సార్ మాకు బడిలో 10 పంతులుగా ఏ విధంగా అయితే చెప్తున్నావో సమాజం గురించి పాట పాడతాం సమాజంలో అనగారిన జాతి మీద అట్టడుగు వాళ్ళ మీద మా కళాకారుల మీద ఇంకా పాట పాడాలంటే పాటను అణిచివేసేటువంటి కాలం ఇంకా ఉంటున్నది ఎంత అణిచివేస్తామో పాట పదునైనటువంటి ఒక బాణం లాంటిది ప్రజల్లో మనసులో తెచ్చుకొని అది పూబాలలై పోతుంది కాబట్టి పాటకు నిరంతరం పాటగానికి గాయకునికి ఎప్పుడు మరణం లేదు అని చెప్పినటువంటి మా మదిలేటి సార్కు మరొకసారి సల్లేవాటు తెలియజేస్తూ తెలుగు వాకిట పరివంబలికే కృష్ణవేణి ముఖద్వారం ఉప్పడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన దుందీవి తీరం మండెం కొండ సిరిసన గల్ల గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని ఊడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి మా పాలమూరు తల్లి